సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఇక్కడ పేతురు గారు ఒక యథార్థమైన సంఘటన తీసుకొని వస్తూ ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోక ప్రజల పాప పరిహారము నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చాడు. యెరూషలేము ప్రాంతములో ఆయన గ్రామ గ్రామాన సంచరించుచు పరలోకము కొరకు మనుషులను సిద్ధము చేయించు ఉపమానముల చేత హెచ్చరించుచు వివిధ మరి రోగగ్రస్తులను ఆయన బాగు చేయిచూ ఉన్నాడు. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు అన్యాయపు తీర్పు నొందిన వాడై పిలాతు యొద్దకు వచ్చినప్పుడు పిలాతు ఇశ్రాయేలీలను లేదా యూదులను ఒక నేరస్తుని ఒక పరిశుద్ధుని నిలబెట్టి ఈ ఇద్దరిలో నేను మీకు ఎవరిని విడుదల చేయాలి అన్నప్పుడు మత నాయకులు, శాస్త్రులు, ఆ యెరూషలేము ప్రజలు వారు ప్రభును నిరాకరించి ఎవరిని కోరుకున్నారంట? బరబ్బాను కోరుకున్నారు. ఈ బరబ్బా బందిపోటు దొంగ. బరబ్బా అనే పదానికి అర్థము తండ్రి యొక్క కుమారుడు అని అర్థము. కానీ బరబ్బా ప్రసిద్ధి చెందినవాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 16వ వచనములో ఈ బరబ్బా ప్రసిద్ధి చెందిన ఖైదీ అనే మాట అక్కడ మనం చూస్తాం. ఇతడు ప్రసిద్ధి చెందినవాడంట. హత్యలు చేయుటలో, ఎదిరించుటలో, ప్రజలను పట్టణమును గలిబిలి చేయుటలో ఇతడు ప్రసిద్ధి చెందినవాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము
15వ అధ్యాయము 7వ వచనం. మార్కు సువార్త 15:7. అధికారులను ఎదిరించి కలహమును నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉన్న బరబ్బాను ఒకడు ఉండెను. ఎవరంట వీడు? అధికారులను ఎదిరించువాడు. అధికారులను ఎదిరించువాడు. పాత నిబంధనలో మోషే మీదికి అబీబు, దాతాను, కోరాహు మోషేను తిరస్కరించారు, దైవజనుని ఎదిరించారు. వారికి నయానో భయానో, ముంచో మునుగో పదవి కావాల, పేరు కావాల సమాజంలో. ఈ బరబ్బా ఎలాంటి వాడంట? అధికారులను ఎదిరించువాడు. రెండవ మాట, కలహము పుట్టించువాడు, కలహములను రేపువాడు. ఏం రేపువాడంట? కలహములు రేపువాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ బరబ్బా 55వ కీర్తన 9వ వచనములో పట్టణములో బలత్కారమును జరుగుట ఆయన చూచుచున్నాడు. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. కలహములు రేపువాడు దేవుని ప్రజలను లేదా విశ్వాసులను వాడు ప్రశాంతంగా ఉండనీయడు. సాతానుని గురించి ప్రార్థన గ్రంథంలో ఏం చదువుతాము? మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఏదో ఒకటి, అది కరెక్ట్ అయినది కూడా కాదు. మొత్తానికి నింద పెట్టాలా, నింద చూపల్లా. తాను పర్ఫెక్టుగా, తనొక్కడే యథార్థవంతుడుగా, తనొక్కతే సత్యవంతురాలుగా అనిపించుకోవడానికి కలహము రేపుతాడంట. ఈ లోకానికి ఇటువంటి వారంటే ఇష్టము. కలహము రేపువాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనములో, సామెతల గ్రంథం పగ కలహము రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పగ ఏం రేపుతుందంట? సమస్యలు తీసుకొని వచ్చేస్తుంది. కలహము రేపుతుంది. ఈ బరబ్బా అధికారులను ఎదిరించువాడు, కలహము పుట్టించువాడు, నరహత్య చేసిన వారిలో బంధింపబడినవాడు, కపటము చూపి ఇది నాలలో కపటము చూపి నరహత్య చేయువారు కలరు.
అని బైబిల్ చెప్తుంది. హత్యలు చేయువాడు 5వ కీర్తన 6వ వచనములో, కీర్తనలు 5:6, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. కపటము చూపి, కపట ప్రేమ, కపట నడక, కపటపు ఆలోచనలు కూడా మంచివిగా. వారు పరిశుద్ధుడును నీతిమంతుడును జీవాధిపతి అయిన ప్రభును తృణీకరించి ఆనాటి సమాజము ఎవరిని కోరుకుందంట? బరబ్బాను కోరుకుంది. బరబ్బా ప్రసిద్ధి చెందినవాడు, బరబ్బా ఎదిరించువాడు, బరబ్బా కలహము రేపువాడు, బరబ్బా హత్యలు చేయువాడు, బరబ్బా బంధింపబడినవాడు. బరబ్బాను విడుదల చేయుమని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారంట. లూకా సువార్త 23వ అధ్యాయం 18వ వచనం. వారందరూ వీనిని చంపివేసి బరబ్బాను విడుదల చేయుమని ఏకగ్రీవముగా, వీడైతే మనకు సరిపోతాడు. ఎందుకంటే ఇక వీని జోలికి ఎవరు పోరు, వీని బట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు. లోకం ఏం కోరుకుంటుంది? మన ఆంధ్రప్రదేశ్లో వారమైంది ఒక అమ్మాయిని పాడు చేసి, ఆ తండ్రి అడుగుతాను, కనీస శవానన్నా చూపించండి. వినుకొండలో ఏమైంది? అందరూ చూస్తున్నాగానే నిట్టు నిలువన నరికేశారు. కారణమేమి? ఈ సమాజము దుర్మార్గతను కోరుకుంటుంది, మంచిని కోరుకోదు. ఆనాడు సమాజము కూడా యేసు ప్రభు మాటల కొరకు వినడానికి అరుణోదయమే దేవాలయానికి వచ్చారు. ఆయనను హత్తుకొని విన్నారు. గొప్ప కార్యములు జరిగించినప్పుడు ఇట్టి క్రియలు చేసినందుకు వారు దేవుణ్ణి మహిమపరిచారు. కానీ తీర్పు సమయమున ఏకగ్రీవముతో ఎవరిని కోరుకుంటున్నారంట? మాకు బరబ్బా కావాలి, మాకు బరబ్బాను విడుదల చేయి. వారుగా అధికారులు ప్రేరేపించారంట. మీ మనసులు మారుతాయేమో. మత్తయి సువార్త 27వ అధ్యాయం 20వ వచనము. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించుమని యేసును సంహరించుటకును
జన సమూహములను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రజలను ప్రేరేపించారు. వీడు మాకు అక్కరలేదు. దుర్మార్గత కోరుకుంటా ఉంది సమాజము. దుష్టత్వం కోరుకుంటా ఉంది సమాజము. దుష్టుడైన వారిని ఎన్నుకుంటా ఉంది ఈ సమాజము. యోహాను సువార్త 18వ అధ్యాయము 40 వచనములో ఈ బరబ్బా బందిపోటు దొంగ అని బైబిల్ సెలవిస్తారు. 18:40 యోహాను సువార్త. వీడు వద్దు, బరబ్బాను విడుదల చేయుమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా, ఈ లేదా ఈ బరబ్బా బందిపోటు దొంగ. దొంగలదే రాజ్యం అన్నట్టుగా ఉంది ఈ లోకం. అవినీతి పరులదే రాజ్యం అన్నట్టుగా ఉంది ఈ లోకం. దుష్టులైన వాడిదే రాజ్యం అంటున్నది ఈ లోకం. ఈ బరబ్బా బందిపోటు దొంగ. రోగాల కోసమో జబ్బుల కోసమో వారు యేసు పాదముల యొద్ద పడ్డారు. యెరూషలేము తల్లులు తమ పిల్లలను ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. వీరిని ఆశీర్వదించు అని. అరుణోదయమే తెల్లవారక మునిపే వారు దేవుని సన్నిధిలో ఆయన మాటల కొరకు కాచుకొని ఉన్నారు. ఆయనను హత్తుకొని ఉన్నారు. ఇప్పుడు అంటున్నారు, వీనిని చంపివేయుము. వీడు మాకక్కరలేదు, మాకు బందిపోటు దొంగ మక్కాలి. ఆయనను అత్తుకున్న వారే ఒక దుష్టుని కోరుకుంటారు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 14వ వచనములో మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడు. ఈ బరబ్బా నరహంతకుడు. పిలాతు నిశ్చయించుకున్నాడట. ఏమని? ఆయనను విడుదల చెయ్యాలి అని నిశ్చయించుకున్నాడంట ఒక అధికారి. కానీ మఠాధిపతులు, పీఠాధిపతులు, పెద్దలు ఏం చేశారు? ప్రజలను ప్రేరేపించారు. ఒక్క మాట ఉంది, వారి కేకలే గెలిచెను. వారి కేకలే. వారు రక్షకుని తృణీకరించారు. వారు ఒక దొంగను కోరుకున్నారు. బరబ్బా అనగా తండ్రి యొక్క దేవుడు, తండ్రి యొక్క కుమారుడు. బరబ్బా అనగా తండ్రి యొక్క కుమారుడు. ఈ బరబ్బా ప్రసిద్ధి చెందినవాడు. ఈ బరబ్బా ఎదిరించువాడు. ఈ బరబ్బా కలహములు రేపువాడు. ఈ బరబ్బా
హత్యలు చేయువాడు. ఈ బరబ్బను విడిపించుమని ఏకగ్రీవముగా ఎన్నుకున్నారు. ఈ బరబ్బా బంధించబడినవాడు. ఈ బరబ్బా ఒక దొంగ. ఈ బరబ్బా ఒక నరహంతకుడు. వారు ప్రభుని తృణీకరించారు. వారు ప్రభును లక్ష్య పెట్టలేదు. వారు ప్రభు కోసం జీవించడానికి ఇష్టపడడం లేదు. నేటి సమాజంలో కూడా దుర్మార్గులనే కోరుకుంటా ఉంది. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితం. మన ప్రభుని గురించి పేతురు గారు అంటున్నారు. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 13వ వచనములో, అబ్రహాము, ఇస్సాకు, ఆ యాకోబు వారి దేవుడు, ఆ అనగా మన పితరుల దేవుడు, మన సేవకుడైన యేసు మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయన అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు అతని ఎదుట ఆయన నిరాకరించిరి. మీరు పరిశుద్ధుడు. యేసు ప్రభు ఎవరంట? యేసు ప్రభు పరిశుద్ధుడు. చాలు. మొదటి మాట యేసు ప్రభులో ఉన్న మొదటి మాట, ఆయన పరిశుద్ధుడు. ఆయన నామము పరిశుద్ధమైనది. 111వ కీర్తన 9వ వచనములోను మరియమ్మ కూడా ప్రభును స్తుతిస్తూ ఆయన నామము పరిశుద్ధమైనది అంటున్నది. లూకాసు వార్త 1వ అధ్యాయము 49వ వచనములో, లూకాసు వార్త 1వ అధ్యాయము 49వ వచనం, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఇది మొదలుకొని అన్య జనముల వారు నన్ను ధన్యురాలు అందురు. ఆయన నామము అదెట్లయితుంది? ఎలాంగిని పోవాల్సిందేదే. బాగా చెప్తావులే. మేము పోలే అనుకోలే, కానీ మా బంధువులు పిలుచుకొని పోయారు. మేము అనుకోలే. అదొక్కటేనా పోవడానికి మార్గము? ఇంకా లేవా దేశంలో చూడదగిన ప్రదేశాలు లేవా? ఎట్లయినా కానీ ఆమె ఏమంటున్నది? ప్రభు తన దీన దాసురాలను కటాక్షించెను. లోకములో అందరూ నన్ను ధన్యురాలందురు. ఆయన నామము. ఆమె యేసు ప్రభుని గణపరుస్తూ ఉంది. మనము పోవాల సంవత్సరానికి ఒకసారని అంటారు సరస్వతి అక్క. ఎట్లయినా కానీ ఆ ఉప్పు నీళ్లు తెచ్చుకోవాలా. ఏం తెచ్చుకోవాలా? ఆయిల్ పూసుకోవాలా. ఈ మధ్య దుఃఖ దినాలు వచ్చినప్పుడు మసితో సిలువ వేసుకుంటున్నారు. ఒకడు, ఎందుకురా సిలువ వేసినావంటే, యేసు ప్రభు దుఃఖములో ఉండలే అబ్బా. చిన్నగా ఈ బైబిల్ మిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ విగ్రహారాధన వైపు మళ్ళిస్తూ ఉన్నారు. యెరూషలేము నుండి తెచ్చిన ఆలివ నూనె మీకు సరసమైన ధరలకు అమ్మబడును. ఆ నూనె పూసుకుంటే నా నొప్పులన్నీ పోతాయ్యా అని బడికి పోయేటప్పుడు మళ్ళా వానికి రారా సిలువ ఎత్తాను. అసలు వాడు సిలువేయబడిన ప్రభుని నమ్మినాడా? నేను రాలే సిలువ ఎత్తాను. యేసు ప్రభు నామము పరిశుద్ధమైనదే. యేసు ప్రభు మన కొరకు చనిపోయి లేచాడా? మరియమ్మ మన కొరకు చనిపోయి లేచింది.
ఆమె ఆ శిలువ యొద్ద కూర్చొని ఉంది. నైనా నువ్వు వెళ్ళిపోతున్నావు, నేనేం వృద్ధురాలైపోయినాను, మరి నా భవిష్యత్తు ఏమిటి అని ఆయన మీద ఉంటే, హృదయ రహస్యం ఎదిగిన దేవుడు తన శిష్యుని పిలిచి, ఇట్లా ఇదిగో నీ అమ్మ, మనం చేర్చి మరి నా కథ ఏమనైనా, నీ కొరకు ఎన్ని నిందలు పడినాయన, గర్భవతి అయినప్పుడు ఎన్ని చాటుపోటు మాటలు మాట్లాడినాయన ఈ సమాజము. మరి ఇప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తున్నావుగా, మరి నా పరిస్థితి ఏమిటి? అమ్మా ఇదిగో నీ కుమార్, శిష్యుడితో ఇదిగో నీకు. ఎంత బాధ్యత కలిగిన వాడండి యేసు. ఆడ హింస పెడుతున్నారు, ఒళ్ళంతా కొరడాలతో కొట్టి పడేసి, దున్నువారు నా వీపును, అట్టి ఘోరాతి ఘోరమైన మరణాన్ని అనుభవిస్తూ కూడా తాను ఈ లోకానికి రావడానికి పాత్రగా వాడబడిన మరియమ్మను నిర్లక్ష్యం చేయలే, అప్పగించాడు. పెట్టు బస్సు పోదాం మనం కూడా ఎలాంగనికి పోయి 4 కొవ్వొత్తులు చూసారా. మేమేమంటుంది, ఆయన నామము ఇక నా జీవితాన్ని భావి తరాలలో నన్ను ఏమంటారంటే ధన్యురాలు. ఏమందరు నన్ను ధన్యురాలు. ఆయన నామ పరిశుద్ధం, ఆయన పరిశుద్ధుడు. యోహాను సువార్త 8:46లో నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? నిరూపించడం కాదు, స్థాపించు, చూపించు అంటున్నాడు. ఆయన జన్మలో పరిశుద్ధత, ఆయన జీవితములో పరిశుద్ధత, ఆయన మరణములో పరిశుద్ధత. ఆయన మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకు పాపమెరుగని ఆయన 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. కావున 5:21 2వ కొరింథీ, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా. అందుకని యోహాను సువార్తలో ఒక ప్రత్యేకమైన పదం కనపడతాయి. ఏమా పదము? నేను తండ్రి ఏకమై ఉన్నాము. నేను ఎల్లప్పుడూ తండ్రి యొద్దనే ఉన్నాను. తండ్రి నాకేమైతే నేర్పాడో అవి నీకు తెలియజేస్తున్నాను అంటాడు యోహాను సువార్తలో అనేక సార్లు. కానీ ఆయన శిలువ మరణమప్పుడు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి? ఎందుకు? సర్వలోక ప్రజల పాప పరిహారము కొరకై పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు బలిగాను అర్పణముగాను అర్పించుకొని మనలను పరిశుద్ధులుగా చేశాడు. పాపమెరుగని ఆయన పరిశుద్ధుడు. మొదటి ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
ప్రేమించితివి, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. నువ్వు దుర్నీతిని ద్వేషించు దేవుడు. నువ్వు నీతిని ప్రేమించితివి. ఆయన నీతిమంతుడు. 4వ అధ్యాయము 15వ వచనములో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆయన పాపము లేనివాడు. ఆయన పరిశుద్ధుడు. 1 పేతురు పత్రిక లేదంటే ఎబ్రీ పత్రిక 7:26లో ఇంకొక మాట మనకు దొరుకుతుంది. 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కలంక్షుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కానీ మనం ఎక్కడ ఉంటున్నాము? పాపుల గుంపులో ఉండడానికి ఇష్టపడుతున్నాం. ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా యాడికి కోపం వచ్చిందనుకో పగలగొట్టి పడేస్తాం. ప్రతి ఆదివారం 2.5 గంట వాళ్ళు కూర్చుంటారే కానీ చూడుకో ఇట్లా అనుకుంటానే అంటాను. ఎవరికి చెప్తున్నావో మాకే అర్థం కాలే అంటారు ఇతరులు. ఎవరన్నా మన వాళ్ళే మనల్ని ఎగతాళి చేస్తారు. వాళ్ళు విన్నట్టు కూర్చుంటున్నారు కానీ వాళ్ళ చేతులు మాత్రము ఇట్లా పోతున్నాయంట. వారంలో 1 దినం 1 పగలు ఎంత పరిశుద్ధంగా ఉండాల దేవుని మాట వినడానికి. రాత్రి 4కు లేచా, ఏం చెప్పాలి ప్రభువా అని. 6కు సిద్ధం చేసుకుని, అంటే ఎన్ని గంటలు? 2 గంటలు. నేను ఇటుకొచ్చాను, నేను నిద్రపోతుంటాడు అయ్యప్ప కుర్చీలో కూర్చొని. సరే అంటాడు. తప్పులు చూపించడం కాదు, ఆధ్యాత్మిక జీవితంలో తప్పు లేకుండా జీవించాలి. సరే ఏమంటున్నాడు? ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి మీరు ఎరుగుదురు కదా. కనుక 14-15 వచనాలు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండు రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక మిమ్ముని పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు
సమస్త ప్రవర్తన యందు ఏముండాలంట? పరిశుద్ధత. మీరు పరిశుద్ధుడైన ప్రభును, ఆయన పరిశుద్ధుడు. రెండవ మాట అపోస్తలుల కార్యాలు 3:14లోనే ఆ యేసుక్రీస్తు నీతిమంతుడు. ఎవరంట ఆయన? నీతిమంతుడు. తండ్రి అయిన దేవుడే అన్నాడు యెషయా గ్రంథం 53:11లో, నీతిమంతుడైన నా సేవకుడు తనకున్న అనుభవ జ్ఞానము చేత. 53:11 యెషయా గ్రంథం. అతడు కలిగిన వేదనను చూసి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా. నీతిమంతుడైన నా సేవ. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. 2వ అధ్యాయం 1వ వచనం. చిన్నపిల్లలారా, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ప్రోత్సహిస్తుంది. మన పాపాలను క్షమించువాడు. మన బలహీనతలను బట్టి ఒకవేళ మనం పడిపోతే దేవుని దగ్గర మన పక్షాన వాదించువాడు. ఆ తోట యజమాని 3 సంవత్సరాలు పండు కాస్తాదంటే కాయడం లేదు. దీనివల్ల భూమి ఎందుకు వ్యర్థం కావాలి? యజమానుడు నరికించే అంటున్నాడు. కానీ తోటమాలి ఏమడుగుతున్నాడు? చెప్పు తోటమాలి ఏమడుగుతున్నాడు? ఈ పొద్దు ఆదివారం గనక పెద్ద మాంసము పోదామా వద్దా? ఇవి అడగలే ఆయన. ఏమడుగుతున్నాడు? అయ్యా, ఈ సంవత్సరము కూడా నేను దాని పాదులు తీసి ఎరువేసి ఈ సంవత్సరం అంతా నేను రక్షిస్తాను. అది ఫలించితే సరే, లేకపోతే నీ ఇష్టం అంటున్నా. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. దేవుని యొద్ద మన పక్షాన వాదించే ఉత్తరవాది, నీతిమంతుడైన ఉత్తరవాది ఉన్నాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో శ్రమపడి చంపబడి ఆత్మ విషయములో ఆయన బ్రతికింపబడి ఒక్కసారి మన కొరకు
శ్రమ పడాను ఒక్కసారి. కానీ మతస్థుడు ప్రతి సంవత్సరము డిసెంబర్ వచ్చిందంటే రక్షకుడు ఉదయించిన డట. మార్చి వస్తే ఏమ్మా సరస్వతి దుఃఖ దినాలలో ఏమన్నా తెచ్చావా? ఎట్లా తెచ్చావు అన్నాయి. యేసు ప్రభు దుఃఖంలో ఉంటే మనం ఎట్లా తింటాము? ఈస్టర్ శుభ శుక్రం నాబద్దు. ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి నా కొరకు ఈ పాటలు ఈస్టర్ నాబద్దు. లేచినాడురా, ఈడు లేచింటాడు సగం చూసాక. అబ్బా అంగ అయిపోయినాయన. మళ్ళా డిసెంబర్కే ఇంకా పుట్టడము చంపడము, పుట్టడము చంపడము. ఒక్కడన్నా మారు మనసు పొందుతాడా? ఆ 40 దినాలలో ప్రార్థన పోతాడు కదా, ఒక్కడన్నా మార్పు పొందుతాడా? ఎందుకు పోతావురంటే టీ ఇచ్చారంట, ఎందుకు పోతావురంటే శుక్రవారం పాయసం పెడతారంట, ఎందుకు పోతావురంటే చిత్రహారం పెడతారంట. చిత్రహారం అంటే చెప్పమ్మా, పులిగోర. దేనికంటే పోయేది? పాయసం దొరుకుతుంది. ఒక్కడన్నా ఈ సంవత్సరంలో నేను మారు మనసు పొందాను, ఈ సంఘములో ఈరోజు నా సేవలో 10 మందికి నేను బాప్తీసం ఇచ్చాను, ఆ కూలోడు చెప్పమను. కూలోడే. ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు. ఆధ్యాత్మిక జీవితములో సంఘ విశ్వాసుల పట్ల బాధ్యత కలిగి, ఎవడు బలహీనుడు ఉన్నాడో, ఎవడు జబ్బుతో ఉన్నాడో వాని గృహాన్ని దర్శించి 4 మాటలు ప్రార్థన చెయ్యాలి. ఏంది ఇది ఇచ్చినావు? అట్లా భయపడి ఇచ్చే ఒకడు ఇల్లే కట్టాడు ఒకసాట. ఆ మోసపోయిన వాళ్ళు ఎవరంటే పెద్ద పెద్ద వాళ్ళు, సామాన్యులు కూడా కాదు. ఇదిగా ఏంది మీ ఇంట్లో ఇంత గొప్ప కార్యం జరిగితే నీ కొడుకు, పెద్ద కొడుకు బెంగళూరులో ఉద్యోగము, చిన్న కొడుకు కొలింగులలో దాని పేరు ఏం పేరు రామ్కోలో పని చేస్తున్నాడు, 2 జీతాలు వస్తున్నాయి. ఇది ఇది 100 ఇస్తా, 100 ఏం పనికి వస్తుంది? నా యొక్క డ్రెస్ కోడికే పనికిరాదు. అంటే వీళ్ళు ఎందుకు? కూలోళ్ళు, ప్రభు కోసము కాదు. మేము అడుగుతాము అంటారు వాళ్ళు సిగ్గు లేకోకుండా. మేము బతికే దీనికోసమే అంటారు వాళ్ళు. జాగ్రత్త. నీతిమంతుడైన క్రీస్తు మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మీరు జీవాధిపతిని చంపితిరి. ఎవరంటే యేసు ప్రభు పరిశుద్ధుడు, నీతిమంతుడు, జీవాధిపతి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. వెలుగైన జీవం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యోహాను సువార్త 10:10లో ఆయన గొర్రెలకు సమృద్ధి జీవమిచ్చుటకు వచ్చాడు. ఆయన జీవాధిపతి.
10వ అధ్యాయము 10వ వచనం. గొర్రెలకు జీవము కలుగుటకును, గొర్రెలకు జీవము కలుగుటకును, సమృద్ధిగా కలుగుటకును, అవి సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని. నేను వచ్చి తిని. ఆయన జీవాధిపతి. ఆయన ఎందుకు వచ్చాడు? ప్రతి వాణిని దుష్టత్వము నుండి మళ్లించుటకు. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. 3:26. దేవుడు తన సేవకులను పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వము నుండి మళ్లించుటకు. ఊరికరాలే ఆయన. యేసయ్య గ్రంథములో నా జీవము తోడు దుష్టుడు మరణము నొందుట నాకేమాత్రము సంతోషం లేదు. వాడు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము అన్నాడు యేసు ప్రభు. దుష్టత్వము నుండి మళ్లించుటకు, ప్రభు వైపు తిప్పుటకు, దేవుని వైపు తిరుగుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మీరు మారు మనసు పొందుటకై. 3వ అధ్యాయం 20వ వచనం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసు ఆయన పంపునట్లు మీ పాపములు తుడిపివేయు నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి ఆయన తట్టు. దుష్టత్వము నుండి మళ్లించుటకు. 6వ మాటలో స్వస్థపరుచుటకు. ఆ మెట్ల దగ్గర ఉన్న వారిని గురించి ఏమంటున్నారంటే, మీరు తృణీకరించిన ఆ యేసు నామం వలనే వీడు పూర్ణ స్వస్థత కలిగెను. 7వ మాట 3వ అధ్యాయం 26వ వచనంలోనే, మిమ్మును ఆశీర్వదించుటకు మొదట ఆయన మీ యొద్దకు పంపే. యేసు ప్రభులు ఎన్ని సుగుణాలు ఉన్నాయండి. వారు ప్రభును తృణీకరించి దుష్టుడైన వాడిని కోరుకున్నారండి. ఎవరంటే యేసు ప్రభు. ఏం చదువుతున్నాము? యేసు క్రీస్తు వారు పరిశుద్ధుడు, యేసు క్రీస్తు వారు నీతిమంతుడు, యేసు క్రీస్తు వారు జీవాధిపతి. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన దుష్టత్వము నుండి మళ్లింపబడుతాం. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన పాపములు తీసివేయబడతాయి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట వలన స్వస్థపరచబడతాం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట వలన ఆశీర్వదించబడతాం. కానీ ఇట్టి రక్షకును వదిలేసి వారు ఎవరు కోరుకున్నారంట? బరబ్బా. బరబ్బా అనగా తండ్రి యొక్క కుమారుడు. ఈ బరబ్బా ప్రసిద్ధి చెందినవాడు. ఈ బరబ్బా ఎదిరించువాడు. ఈ బరబ్బా కలహములు రేపువాడు. ఈ బరబ్బా హత్యలు చేయువాడు. ఈ బరబ్బాను విడిపించమని ఆనాటి లోకము ఏకగ్రీవముగా రాజు దగ్గర మొరపెట్టుకున్నారు. ఈ బరబ్బా మరి విడిపించబడుటకై వారు ప్రేరేపించారు. ఈ బరబ్బా ఒక ఖైదీ. ఈ బరబ్బా బందిపోటు దొంగ. ఈ బరబ్బా ఒక నరహంతకుడు. పాత నిబంధనలో ఇశ్రాయేలులతో దేవుడు 2 మార్గాలు పెట్టాడు. నేను మీ ఎదుట జీవ మార్గమును మరణ మార్గమును మీ ఎదుట ఉంచాను, ఏదైనా కోరుకోండి. యేసు ప్రభు ఇరుకు మార్గము విశాల మార్గము అని. ఇప్పుడు నీవు ఈ సమయంలో బరబ్బాను కోరుకుంటావా
లేదా క్రీస్తుని కోరుకుంటాం. ఇంకా ప్రభుని ఎవరైనా అంగీకరించకపోతే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలని మనవి చేస్తూ మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. మా ప్రభువును, మా రక్షకుడును, మా ప్రాణప్రియుడు, మా ప్రాణదాతైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు మీకు వందనాలు, ఆయన మీరు మమ్మల్ని ప్రేమించి మీ పాద సన్నిధిలో చిన్న మండగా చేరి పాద ద్వారా మీకు శరీరంలో పాల్గొనించారు. మీకు యేసుక్రీస్తు ప్రభువా ముఖ్యమైన ఇదిగోనైనా వర్షంలో ప్రార్థన చేస్తున్నాము, సహాయం దయచేయండి. దేవా కృప చూపించండి నాయన. నాయన మొదటి వర్షాన్ని అడవుల వర్షాన్ని కురిపించు శక్తిమంతుడు నిర్వహించిన ప్రార్థించుకుంటున్నాను. నాడు ఏరియా ప్రార్థించగా ఆకాశం వర్షం ఇచ్చను, భూమి తన పనులు మాట పట్టించుకుంటున్నాను. అయ్యా అయ్యా కరుణించండి, కృప చూపించండి తండ్రి. మా ప్రాంతంలో సమృద్ధి వర్షం దయచేయండి. చెరువులు, బావులు నీటి మట్టంతో నింపుడంలో ప్రభుత్వం ద్రావణులు, సావనులు శిబిర ప్రభుత్వం చూపించుకుంటున్నాను. అయ్యా సహాయం దయచేయండి, ప్రభుత్వం చూపించండి. మరి వాన రాకపోవడానికి కారణం మీ పాపములే అన్నారు. ఇదిగో నాయన అయ్యా మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం. ఏమన్నా చేసిన అబద్ధాలతో క్షమించి మా ప్రార్థన పత్రం దయచేసి మా ప్రార్థన సమృద్ధి వర్షం దయచేసి మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ద్వారా మీరు ఆరాధించబడి విధానం బట్టి మీకు విలాది ఉంటుంది. ఏ సహాయం విధానం బట్టి స్తోత్రాలు. వర్షం సహాయం రైతులు సిద్ధపరుచుకుంటున్నారు. వర్షం కొరకు ఎదురు చూస్తున్నారు. సహాయం దయచేయండి. సముద్రాలు కదిలించమని అడుగుతున్నాను. అనుకోపిడాలు బలమైన పిడాలు కదిలించమని అడుగుతున్నాను తండ్రి. సహాయం దయచేయండి. కన్నీటితో తోడు సంతోషంగా పనులు పోయినట్టుగా చదివించిన దేవాన్ని కోరుకుంటుంది. వర్షం కొరకునైనా రైతులు ఎదురు చూస్తున్నారు దేవా. సహాయం దయచేయండి. మా జిల్లాలోనైనా వర్షం ఎక్కువ పడటకు సహాయం అందించమని అడుగుతున్నాం తండ్రి. వర్షం కురిపించే శక్తి మాలో లేదు. అయితే దేవా నేను ప్రార్థించడానికి ధన్యపడి కోరుతాను. భూమి వర్షంతో నింపడంలో సహాయం దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో, రాత్రి పగళ్ళు విధాలుగా ప్రయాసపడుతూ ఉన్నారు. వారి వృత్తుల్లోనూ ఇంటిలలోనూ కృపాక్షేమాలు ఇచ్చి బిషప్ డ్యూటీలో ఉన్నాడు. ఆయన క్లీనర్ను అలాగే లారీని మీరు ఆశ్రయించారు. ఎటువంటి బలహీనతలు ఏర్పడకుండా క్షేమంగా పెరగండి. మరి శ్వేతమ్మ ఉద్యోగ పరీక్షలు రాసింది, మంచి ఫలితాలతో పాస్ అవుతుంది. జ్యోతిర్మై పరీక్షల కొరకు సిద్ధపడతా ఉంది. ఇప్పుడు భర్తను కుమారుడు గర్భములు ఎత్తుతున్న పిండాకు మంచి పోషణ యేసు ప్రభువాకు కొందనాలు చెల్లిస్తున్న పాల్ సిఏ పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవుతుంది. తల్లిదండ్రులు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇదిగో మొక్కజొన్న పంట వేశారు, వివిధ పంటలు వేశారు. అలాగే గోత్రమంత్రులు పంట పొలాలను కూడా పెట్టి, అలాగే పొలం కలిగిన ప్రతి వారికి దేవరాజు తల్లిని, కొడుకు శాంతమ్మ గారిని, మరి రుద్రాలు వస్తూ ఉంది, దీవించండి. ఇన్నయ్య తల్లిని దీవించండి. వృద్ధాపంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఎటువంటి బలహీనతలు మీరు కాకుండా
కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న యవనస్తులు యవనరాలను దీవించండి. ఉన్నతమైన చదువులు చదివి వివాహాలకు ఎదురు చూస్తున్నారు. ఉద్యోగ విషయాలలో కూడా సహాయం యేసు ప్రభువా వారంలో జరిగే కూడికలను ఆశీర్వదించండి. వర్షము కొరకై ప్రార్థిస్తాం. వర్షము కురిపించే శక్తి మాకు అయా సముద్రాన్ని కదిలించండి. బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడునట్లుగా కన్నీటితో విత్తువాడు సంతోషంతో పనులు బయట పడతాయి. నదులు, చెరువులు, బావులు, వంకలు, వాగులు, కోటలు నీటి మధ్య రాజయ్య ఇద్దరు కుమారులు పెద్దవాడు బెంగళూరులోను అలాగే రెండవవాడు రామ్కో కొలింగులలో తీర్చున్నాడు. నూతన ప్రజలను తాను సంచరించినటువంటి ప్రదేశాలలో కృపాక్షేమాలు ఇక్కడ చేసే బిడ్డలను తారా కిషోర్ పుట్టిన ప్రతి బలహీనత ప్రతి కాయ మా మండలము, మా తాలూకా, మా జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచాలు కట్టుపల్లి యోహానందుడు రాజాబాయి అంటే వారి కుమారుడు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమారుడు, వారి సంతానం, శ్రీరామూర్తి గారి కుమార్తె కుమారుడు, కర్నూలు, నంద్యాల, యాడికి, పొందూరు, కోనసీమ ఈ వారములో ప్రతి అక్కడిలో దేవా ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు బుధవారం, శనివారం కూడికలు కూడా ఉచిత దయచి ఆశీర్వదించి హస్తాలను అప్పచెప్పుకుంటూ మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మేము ప్రేమిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్.